అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పోలీసు అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా పోలీసులు ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టారు. అల్లరి మూకలు వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఏదైతే మనకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఏ విధంగా డిస్పర్స్ చేయాలి, ఫస్ట్ వార్న్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా లాఠీ చార్జ్ ఫస్ట్ వార్న్ చేసి చెప్పడం జరుగుతుంది. దానికి వెళ్ళకపోతే లాఠీ చార్జ్, అది కాకపోతే వాటర్ క్యానన్, అది కూడా కాకపోతే టీయర్ గ్యాస్ షెల్స్, అది కూడా కాకపోతే ఆఖరి రిసార్ట్గా కాల్పుల వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇది మాబుని ఉన్నటువంటి అల్లరి మోకల్ని చెదరగొట్టడంలో పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి నిర్దేశం. ఈ నిర్దేశానికి అనుగుణంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ని రెండు వైపుల నుంచి కూడా హోంగార్డ్స్ అదేవిధంగా మన సిబ్బంది అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. మన అమలాపురంలో ముఖ్యమైన జంక్షన్ అయినటువంటి గడియార స్తంభం సెంటర్లో. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ ఎటువంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉందని తెలియజేయడం ఒకటి. రెండోది, రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాంటి సన్నివేశం కానీ ఏర్పడినట్టయితే ఏ విధంగా క్విక్గా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే, లా అండ్ ఆర్డర్ సమస్య కానీ ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించవద్దు. ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు, వారి సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము. అక్కడ 144 సెక్షన్ ఉంటుంది, మిగతా ఎవరిని అలౌ చేయము. అదేవిధంగా ఎక్కడ కూడా గుమిగూడడం ఆ విధంగా లేకుండా ఉండి మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా టీవీల్లో మీ తాలూకు రిజల్ట్ని వాటిని చూడాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా ఎవరైనా సరే చట్టాన్ని తమ దేశంలో తీసుకునేటట్టుగా తీసుకుంటే పోలీస్ శాఖ తరఫు నుంచి ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా